90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, నేను విజయ్. హీరో విశాల్కి ఏమైంది? హీరో విశాల్ ఒక సినిమా ప్రమోషన్ కోసం వచ్చినటువంటి విశాల్ వణికిపోతూ ఎందుకు మాట్లాడుతున్నారు? నిజంగా హీరో విశాల్కి వైరల్ ఫీవరేనా, లేదంటే వేరే ప్రత్యేకమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? దీని గురించి మాట్లాడదాం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ప్రిస్క్రిప్షన్ వైరల్ అవుతుంది. సో ఆ ప్రిస్క్రిప్షన్లో అసలు డాక్టర్ ఏం సూచించారు, ఆయనకున్నటువంటి అనారోగ్య సమస్య ఏంటి, దీని గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఒక్కసారి ఆ ప్రిస్క్రిప్షన్ని చదువుతారా? ఆ ప్రిస్క్రిప్షన్లో ఏముంది, ప్రాబ్లం ఏంటో ఒకసారి డీటెయిల్గా చెప్పగలరా? డాక్టర్ గారు ఇచ్చినటువంటి విశాల్ గారికి ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ లో ఐ సర్టిఫైడ్ దట్ మిస్టర్ విశాల్ రెడ్డి, మేల్ 45 years, ఈజ్ సఫరింగ్ విత్ వైరల్ ఫీవర్ అండ్ అడ్వైస్ టు టేక్ రెస్ట్ కపుల్ డేస్ సంథింగ్ ఉన్నట్టు నేను చూశాను. సో వైరల్ ఫీవర్ వలన ఇది జరిగిందా అంటే, వైరల్ ఫీవర్ వలన కొన్ని కేసెస్లో పర్టికులర్గా చాలా రేర్ కేసెస్లో ఇలా జరుగుతూ ఉంటుంది. సివియర్ వైరల్ ఫీవర్స్ కానీ, డబ్ల్యూబీసీ కౌంట్స్ కానీ బాగా లోకి వెళ్ళిపోయినప్పుడు, సిఆర్పి సీరం రియాక్టివ్ ప్రోటీన్ అనే ఇన్ఫెక్షన్స్ హై వాల్యూమ్లో కనిపించినప్పుడు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే డాక్టర్ చెప్పింది ఏంటంటే, ఈయన కేవలం వైరల్ ఫీవర్తో బాధపడుతూ ఉన్నారు కాబట్టి ఈయన రెస్ట్ తీసుకోవాలి కపుల్ ఆఫ్ డేస్ అని చెప్పేసి అన్నారన్నమాట. సో ఆయన వీడియో నేను చూసినప్పుడు బాగా న్యూరోపతి కనబడుతూ ఉంది. ఈ న్యూరోపతికి చాలా రీజన్స్ ఉంటాయండి, ఒక్క రీజన్ అని చెప్పలేము. జనరల్గా వైరల్ ఫీవర్, చాలా సివియర్ వైరల్ ఫీవర్ వచ్చి 103, 104, 105 అట్లా వెళ్ళేటప్పుడు దీనివల్ల విపరీతమైనటువంటి న్యూరలాజికల్ సిండ్రోమ్ రావడం వల్ల కూడా ఇట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఆ కేసులో నేను చూస్తున్నప్పుడు, లేకపోతే డ్రగ్ లోడ్ ఎక్కువ పెరిగినప్పుడు, లేకపోతే డ్రగ్ బిహేవియర్ అంటారన్నమాట, యాంటీబయాటిక్ బిహేవియర్, కొన్నిసార్లు యాంటీబయాటిక్ ఓవర్లోడ్ అవ్వడం వల్ల కానీ, లేకపోతే ఆల్కహాలిజం ఉండడం వల్ల కానీ, ఈ వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు వర్కౌట్ ఎక్కువ చేయడం వల్ల, అంటే జిమ్లోకి వెళ్ళి విపరీతమైనటువంటి వర్కౌట్ చేయడం కానీ, సిగరెట్స్ బాగా స్మోక్ చేయడం వల్ల కొన్నిసార్లు బ్రెయిన్కి సంబంధించినటువంటి సెంట్రల్ నర్వ్ సిస్టంలో ఈ న్యూరోపతి వచ్చే ఛాన్స్ ఉంటుంది. న్యూరోపతి అంటే ఏమిటంటే, జనరల్గా సెంట్రల్ నర్వ్ సిస్టమ్ మన శరీర భాగాలన్నిటికీ కేంద్ర నాడీ మండల వ్యవస్థ నుంచి సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. ఈ సిగ్నల్స్ ద్వారా మనం కదలికలు కానీ, మన బిహేవియర్ కానీ, మనం మాట్లాడడం కానీ, మనం చూడడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం. ఈ వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు, వైరల్ ఫీవర్ ఎక్కువ బాడీలో ఉన్నటువంటి ఎనర్జీని వాడేసుకుంటుంటుంది. వాడుకునేటప్పుడు ఇంకాస్త మనం వర్కౌట్ లాంటివి చేసినప్పుడు, అంటే దాన్ని పట్టించుకోకుండా జిమ్లోకి వెళ్ళి ఎక్కువ వర్కౌట్ చేయడం వల్ల కూడా ఒకేసారి బ్రెయిన్కి అందాల్సినటువంటి ఆక్సిజన్ లెవెల్స్ ప్రాపర్గా అందకపోవడం కానీ, లేకపోతే న్యూరోపతి లాంటి సిమ్టమ్స్ రావడం వల్ల కానీ ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. బహుశా నేను అనుకుంటున్నాను ఏంటంటే, హీరో విశాల్ గారికి ఏం జరిగి ఉంటుందంటే, వైరల్ ఫీవర్ వచ్చి ఉండొచ్చు. దాంతోపాటు వారు సినిమా యాక్టర్స్ కూడా చాలా సున్నితంగా ఉంటారు అనమాట, చాలా సెన్సిటివ్గా ఉంటారు. అలాంటి టైంలో ఆయన వర్కౌట్ చేయడం వల్ల కానీ, లేకపోతే వైరల్ ఫీవర్ని ప్రాపర్ టైంలో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకోకపోవడం వల్ల, ఏముందిలే ఫీవరే కదా తగ్గిపోతుంది, అలా అవ్వడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే వారు సినిమా యాక్టర్స్ కాబట్టి వారు ఖచ్చితంగా వారికి ఒక కన్సల్టెంట్ ఉంటారు. అప్పటికే డాక్టర్ గారు ఎవరో జనరల్ ఫిజిషియన్ చూస్తున్నారు. ఈ సందర్భంగా తెలియజేసేది కానీ అక్కడ విజువల్స్ లో చూస్తే సార్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన షివర్ అవుతున్నారు, సక్రమంగా మాట్లాడలేకపోతున్నారు, అలాగే మైక్ను కూడా సరిగా పట్టుకోలేకపోతున్నారు. అలాగే వాళ్ళకి అసిస్టెంట్స్ గా వేరే వ్యక్తులు కూడా వచ్చి ఆయన నిలబడలేకపోతుంటే చైర్ కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టేటువంటి పరిస్థితి కూడా మనకు ఆ విజువల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతకుముందు ఆయన చాలా యాక్టివ్గా ఉండేవారు, చాలా స్పష్టంగా మాట్లాడేవారు. సో నడిగర్ సంఘంలో కూడా చాలా కీలకంగా వ్యవహరించేవారు. హీరోగా కూడా ఆయన యాక్షన్ సినిమాలను ఎక్కువ తీసేవారు, స్టంట్స్ కూడా ఎక్కువగా చేసేవారు. సో ఆ ఇంపాక్ట్ ఏమైనా కనిపించిందంటారా? అంటే ఇది కేవలం వైరల్ ఫీవర్ అయినా, లేదంటే వేరే అనారోగ్య సమస్య ఏదైనా ఉండొచ్చా? సార్, 99% వైరల్ ఫీవర్ వల్ల ఇంత న్యూరలాజికల్ ఇష్యూస్ రావండి. 99% చెప్పలేము, ఎందుకంటే ఇంత విపరీతమైనటువంటి న్యూరో ప్రాబ్లం రాదు. వైరల్ ఫీవర్ అనేది కామన్ ఫీవర్సే కదా. కానీ ఈయన ఏంటంటే, ఈయన వర్కౌట్ చేసే పద్ధతిలో కానీ, లేకపోతే ఈయన తీసుకుంటున్న ఇదివరకు ఏదైనా, ఒకవేళ ఈయన కొన్ని క్లారిటీస్ రావాల్సి ఉన్నాయి. ఈయనకి ఏమైనా డయాబెటీస్ ఉందా? ఈయన ఏజ్ అయితే 45 years, చాలా ఫిట్ గా కనబడే వ్యక్తి, ఒకనొకప్పుడు 6 pack కూడా కనబడినటువంటి వ్యక్తి
ఇలా అవ్వడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఇందులో ముఖ్యంగా కారణాలు 3 ఉంటాయి సార్. ఒకటి, ఈయన లాంగ్ హిస్టరీ ఆఫ్ ఏమైనా డయాబెటీస్‌కి మందులు వాడుతున్నారా? డయాబెటీస్‌కి మందులు వాడుతున్నప్పుడు కూడా ఇట్లాంటివి జరుగుతా ఉంటాయి. లేకపోతే ఈయనెవరైనా ఒకవేళ ఏదైనా దాడి జరిగిందా? ఈయన వెనక నుంచి ఎవరైనా అంటే మెడ భాగంలో అంటే ఎవరైనా గతంలో కొట్టుంటారా? కూడా సార్, గతంలో కూడా ఒక సినిమా షూటింగ్లో కూడా ఆయన గాయపడినట్టుగా తెలుస్తుంది. సో ఆ గాయం ఏమన్నా ఇక్కడేమన్నా రిఫ్లెక్ట్ అయి ఉండొచ్చా? డెఫినెట్‌గా 100% రిఫ్లెక్ట్ అయ్యి ఉండొచ్చు సార్. ఎందుకంటే పడిపోయేటప్పుడు వెనక భాగాన ఎప్పుడైనా పడ్డామనుకోండి, లేకపోతే నేరుగా పైనుంచి కిందకి పడిపోయినప్పుడు ఈ సీట్ మీద బాగా కంప్రెస్ అయిపోవడం వల్ల ఆహ్, టెయిల్ బోన్ అంటారనమాట. వెన్నుపూసకి చివరి భాగాన ఒకవేళ దెబ్బ తగిలితే కూడా, అది వెంటనే దాని ఇంపాక్ట్ జరిగి ఉండకపోవచ్చు గానీ, నెమ్మది నెమ్మదిగా L4, L5 అనే స్పైన్ పూసలుంటాయి. అవి అవును. కంప్రెస్ అవ్వడం వల్ల కూడా మెదడు, నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇలాంటి అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ L4, L5 గానీ, C1, C2, C3 లాంటివి ఏవైనా ఒకవేళ వెన్నుపూసలోకి సంబంధించి దాడి జరిగినప్పుడు గానీ, ఇబ్బంది జరిగినప్పుడు గానీ ఇలా జరుగుతా ఉంటాయి. సో, అలాగే కొన్ని వార్తలు కూడా ఇవేమాత్రమైనా వింటున్నాం సార్. కంటికి, మెదడుకు వెళ్ళేటువంటి నరాల సమస్య కూడా వచ్చింది. దానివల్లే ఆయన ఈ విధంగా అనారోగ్యానికి గురయ్యారు. అందుకోసమే ఆయన కూర్చోలేకపోతున్నారు, సక్రమంగా మాట్లాడలేకపోతున్నారు అని కూడా చెప్తున్నారు. అందులో వాస్తవం ఉందా? ఇప్పుడు వచ్చేటువంటి వాస్తవం వార్తల్లో క్లారిటీ లేకపోలేదు. ఉందనుకోవచ్చా? వాస్తవం లేకపోలేదు. కారణం ఏంటంటే సార్, ఒక్కసారి వెన్నుపూసకు సంబంధించి సెంట్రల్ నాడీ వ్యవస్థకు ఒకవేళ సెంట్రల్ నర్వ్ సిస్టమ్‌కి ఏదైనా డ్యామేజ్ అయితే, అది ఎక్కడి నుంచైనా దారి తీయొచ్చు సార్. ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి పాయింట్, వైరల్ అవుతున్నటువంటి పాయింట్ మనం కాదని రిఫ్యూజ్ చేయడానికి లేదు సార్. ఖచ్చితంగా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఒక్కసారి C1, C2, C3కి లాంటి డ్యామేజెస్ ఏమైనా జరిగినా, ఒకవేళ టెయిల్ బోన్ ఇంజ్యూరీస్ జరిగినా, పై నుంచి ఎత్తులోంచి కిందకు పడిపోయినప్పుడు కూడా, మెడ మీద లేకపోతే ఆ భాగాల్లో దెబ్బ తగిలిన, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కింద పడిపోయినప్పుడు వెనక భాగానికి పడిపోయి ఒకవేళ బ్రెయిన్ లాంటి దానికి ఏమైనా డ్యామేజ్ జరిగినప్పుడు, దీనివల్ల హెమటోమా సిండ్రోమ్స్ అని వస్తాయన్నమాట. హెమటోమా సిండ్రోమ్స్ అంటే ఏంటంటే అర్థం, మెదడులో ఎక్కడైనా చిన్నపాటి రక్తం గడ్డగట్టినప్పుడు లెఫ్ట్ సైడ్ గడ్డగడితే కొన్ని ఆర్గాన్స్‌కి ఇబ్బంది అవుతుంది. రైట్ సైడ్ ఒకవేళ దెబ్బ తగిలి చిన్నపాటి బ్లీడింగ్ ఉంటే ఖచ్చితంగా కన్ను, ముక్కు, చెవి ఇలాంటి భాగాలకు ఖచ్చితంగా రక్త సరఫరా ఆగిపోయే ఛాన్స్ ఉన్నాయి. సార్ ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా న్యూరోపతి ప్రాబ్లమే వస్తే జనరల్‌గా ఇది క్యూర్ అవుతుందా? యెస్. అదే చెప్పబోతున్నాను. ప్రేక్షకులందరూ అందరూ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఉదాహరణకు పారలైజ్ అయిపోతారు కొంతమంది. హై బీపీ వల్ల పారాలిసిస్ వస్తది. పారాలిసిస్ రావడం అనేది 3, 4 మినిట్స్‌లో వస్తదండి. తగ్గడానికి 3, 4 ఇయర్స్ పట్టొచ్చు. కొన్నిసార్లు తగ్గకపోవచ్చు. అంటే మెదడులో గానీ, వెన్నుపూసలో గానీ జరిగినటువంటి ప్రమాద తీవ్రతను బట్టి ఇది చెప్పొచ్చండి. క్లియర్‌గా తగ్గిపోతుంది అనే విషయాన్ని క్లియర్‌గా చెప్పలేము. ఎంత కాస్ట్‌లీ ట్రీట్‌మెంట్‌కెళ్ళినా. ఈయన బాడీలో ఉన్నటువంటి నరాలు సపోర్ట్ చేయాలి. ఈయన బ్రెయిన్ ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సొస్తది. సో, కాబట్టి ఈ బ్రెయిన్‌లో ఎక్కడ దెబ్బ తగిలింది, లేకపోతే వెన్నుపూసకు సంబంధించి మెడలో ఉన్నటువంటి వెన్నుపూస దెబ్బ తగిలిందా? సో, మిడిల్‌లో ఉన్నటువంటి వెన్నుపూస దెబ్బ తగిలిందా? టెయిల్ బోన్ లాంటిది వెన్నుపూస దగ్గర దెబ్బ తగిలిందా అనే దాన్ని బట్టి ఉంటుంది. ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా, ఫిజియోథెరపీ చేస్తూ ఉండగా, అలాగే కొంత అడ్వాన్స్ ట్రీట్మెంట్‌కి వెళ్తే తగ్గడానికి ఛాన్స్ పడుతుంది. ఈజీగా 1 ఇయర్ టు 4 ఇయర్స్ రికవరీకి పట్టొచ్చండి. సో, 4 ఇయర్స్ డేస్‌లో పట్టే అయితే ఛాన్స్ పట్టదు. ఉందంటారా? యెస్. యెస్. 1 ఇయర్ టు 4 ఇయర్స్ అంటే 1000 డేస్ వరకు మినిమమ్ 1000 డేస్ పట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈ తీవ్రతను బట్టి, జబ్బు తీవ్రత ఎంతుంది? ఎక్కడ దాడి వల్ల ఇదిలా జరిగింది? లేపోతే మెదడులో రక్తం గడ్డ కట్టిందా? సో, కాలర్ బోన్‌లో ఉన్నటువంటి అక్కడ ఏమైనా ఏదైతే స్పైన్ ఉంది. స్పైన్‌లో ఏమైనా రిపేర్ జరిగిందా? లేపోతే C1, C2, C3 గురించి మాట్లాడుకున్నాం. దాంట్లో రిపేర్ జరిగిందా? L1, L5లో ఎక్కడైనా రిపేర్ జరిగిందా? అనే విషయాలను బట్టి ఇదుంటుంది. ఒకవేళ ఒకవేళ ప్రమాదవశాత్తు మెదడులో గాని ఒకవేళ రక్తం గడ్డగట్టుంటే మాత్రం తగ్గడానికి చాలా టైం పడుతుంది. దీన్ని గోల్డెన్ అవర్ అంటారు. గోల్డెన్ అవర్‌లో ఒకవేళ ఇలాంటి స్ట్రోక్ వచ్చినప్పుడు ఒక ఇంజెక్షన్ ఇవ్వాల్సొస్తది. ఆ టైంలో వీరు స్పందించి ఆ ఇంజెక్షన్ ఇచ్చారా లేదనేది ఉంటుంది. ఆ ఇంజెక్షన్ ఇచ్చుంటే మాత్రం ఒక 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ మధ్యలో రికవరీ రావచ్చు. 100% రికవరీ వస్తదని గ్యారంటీ చెప్పలేము. రాను రాను ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. రికవర్ అవుతుందని మాత్రం 100% మెడికల్ సైన్సెస్ చెప్పలేవు సార్.
అంటే ఇప్పుడు ఆయన మునుపటిలాగా పూర్తిగా యాక్షన్ సినిమాలు కానీ స్టంట్స్ కానీ చేసే పరిస్థితి ఇక ఉండకపోవచ్చా? 75% ఉండకపోవచ్చనే చెప్పాలి. వైద్య ఓకే. శాస్త్రంలో ఒకసారి న్యూరోపతి లాంటి ఇష్యూస్ వస్తే, తీవ్రమైనటువంటి న్యూరోపతి ఇష్యూస్ గానీ, న్యూరలాజికల్ సిండ్రోమ్ గానీ, లేకపోతే వెన్నుపూసకు సంబంధించినటువంటి ఎటువంటి డ్యామేజెస్ గానీ, డిస్క్ బల్జ్‌లు లాంటివి వచ్చాయనుకోండి. సో, తీవ్రమైన ఎత్తులోంచి దూకడం గానీ, యాక్షన్ మూవీస్ చేయడం గానీ, బరువులెత్తడం లాంటివి గానీ, ఒంగొని పని చేయడం లాంటివి గానీ చేయలేకపోవచ్చు. అలాగని ఖచ్చితంగా చెప్పలేము రైట్. సార్. రైట్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ. థాంక్ యూ సార్.